ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని మందసం అనేది ఇద్దరు వ్యక్తుల ఇళ్లలో ఉంది. ఇద్దరు వ్యక్తులు వారి వారి పరిస్థితులను బట్టి చూసినట్లయితే ఒక ఆయన అభినాదాబు, ఒక ఆయన పేరు అభినాదాబు, లేవీయుడు, దేవుని పరిచారకుడు, ఇశ్రాయేలులకు పెద్ద దిక్కైన వాడు. ఆయన ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంది మందసం? 20 సంవత్సరాలు. అంతకు ముందు ఇశ్రాయేలును తీసుకెళ్లి మందసాన్ని, ఇశ్రాయేలుకు జయమైనటువంటి మందసాన్ని మనం దొంగతనం చేస్తే, అంటే దోచుకోగలిగితే వాళ్ళకి అపజయమే ఉండదు, వాళ్ళ బతుకంతా అని చెప్పి తీసుకెళ్లారు. అనేక రకాల పాటలు పడ్డారు, అనేక రకాల ఇబ్బందులు పడ్డారు, అనేక రకాల రోగాలకు గురయ్యారు, శాపగ్రస్తమైనవన్నీ కూడా పొందుకున్నారు. అది తట్టుకోలేక తీసుకెళ్లి మరలా మందసాన్ని ఇశ్రాయేలుకి అప్పగించడం జరిగింది. ఈ ఇశ్రాయేలు దగ్గర తీసుకొచ్చిన ఈ మందసం ఎక్కడ పెట్టారు, ఎన్నాళ్ళు ఉంది, ఎవరి దగ్గర మందసం ఉంటుంది, మనం ఎవరం పడితే వాళ్ళము దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన, నేను చాలాసార్లు చెప్పాను, దేవుని యొక్క ఆజ్ఞ, దైవజనుడి ఆజ్ఞ లేకుండా బలిపీఠం ఎక్కకూడదు. గుర్తుంచుకోండి మాట. బలిపీఠం అనేది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈనాటి కాలంలో దైవజనుడు మాట్లాడుతున్నాడు అంటే బలిపీఠం మీద నువ్వు నిలబడగానే దేవుని ఆత్మలా వచ్చేసింది. ఆత్మ కలిగిన వాడు మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఏంటి అని అంటే అద్భుతాలు, ఆత్మ కలిగిన వాడు దేవుని స్వాధీనంలో ఉంటాడు. ఎవరి స్వాధీనంలో ఉంటాడు? దేవుని స్వాధీనంలోనికి మనం వెళ్ళాలంటే, విశ్వాసైన సేవకుడైన దైవికమైన స్వాధీనంలోకి వెళ్ళాలంటే మనకు ఫస్ట్ ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధత. ఏంటి? కొంతమంది ఇళ్లలో అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, లేదా ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళాలి అంటే మొహం వరకే కడుక్కొని మేకప్ కొట్టుకొని ఒళ్ళంతా జిడ్డుతో బయలుదేరుతారు. బట్టలేమో శుభ్రంగా ఉంటాయి, మొహం శుభ్రంగా ఉండిద్ది, మరి దేహం అంతా గలీజే. దుర్వాసన పక్కన నుంచొని అంటే చాలు, అయ్యో అయిపోయింది. ఇక అంటే పరిశుద్ధత విలువ కూడా తెలియకుండా బతికే విశ్వాసులను కూడా దేవుడు చూస్తాడు. ఈయన పేరు అభినాదాబు. అభినాదాబు ఇంటిలో మనం జరిగిన చూద్దాం కొన్ని. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ధ్యానం చేస్తే ఒక్కొక్కటి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ గా మనం చదువుకోవాలి. ఇక్కడ అంతటా అంటే ఏదో జరిగింది, అంతటా అది లేక అది జరిగిన తరువాత ఏం జరిగింది అంటే గమనించాలి. ఇక్కడ అంతటా అనే పదాన్ని, అంతటా అనే దానికి అర్థం ఏంటంటే అది జరిగిన తరువాత, లేక అది జరిగిన పిదప ఏం జరిగింది. అది జరిగిన పిదప, అంతటా, జరిగిన తరువాత అనే పదాన్ని అంతటా. అంతటా అనే పదానికి అర్థం చెప్పాను నేను. అంటే ఏం జరిగిందిరా అంటే ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీయులు తీసుకుపోతారు. కారణం ఏంటంటే వీళ్ళకి భక్తి క్షీణించిపోయింది. అందుకని ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోవడం, ఫిలిస్తీన్లేమో మందసాన్ని తీసుకుపోవడం, ఫిలిస్తీన్ల చేతికి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు అప్పగించడం జరిగింది. తర్వాత ఆ మందసాన్ని తీసుకొచ్చి, అయా మందస్సం ఉండటం వల్లే మనకి ఇన్ని రోగాలు, మందస్సం ఉండటం వల్లే మనకి ఇన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చాయి అని భయపడి ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుకి ఎలాగైనా మందసాన్ని అప్పగించాలని తీసుకెళ్లి ఓ ప్రాంతానికి చేర్చాక, ఇశ్రాయేలీలు పని చేసుకుంటూ, కొంతమంది పొలాల్లో పని చేస్తూ ఉంటారు కదా, ఆ మందసం వచ్చేది కొంతమంది గమనించి ఆ మందసాన్ని వచ్చిందని స్వాగతం పలుకుతూ వెళ్తారు. బండి మీద వస్తూ ఉంటుంది, ఆ ఎడ్లు తీసుకొస్తూ ఉంటాయి, మనుషులు ఎవరుండరు. వెంటనే వీళ్ళు ఎదురెళ్ళిపోయి మందసానికి స్వాగతం పలుకుతారు ఇశ్రాయేలు ప్రజలు. దీని వెనకాల జరిగింది ఏంటంటే
కొంతమంది ఫిలిస్తీన్లు సర్దారులు కొంతమంది పెద్దలు ఏం చేశారంటే చెట్టు చాటు పుట్ట చాటు కొండ చాటు గుట్ట చాటు దాక్కుంటూ ఈ మందసం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఈ మందసం ఎక్కడికి తీసుకుపోతాయి ఎడ్లు చూద్దామని చెప్పేసి చూశారు. ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ మందసాన్ని స్వీకరించి ముందు ప్రార్థనాపూర్వకంగా బలి అర్పణగా దేవునికి మహిమకరంగా ఆ మందసాన్ని స్వీకరించి తరువాత ఆ మందసాన్ని స్వీకరించిన తర్వాత ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచన వచ్చినప్పుడు, అనగా దేవునికి దహన బలిని సమర్పించి మందసాన్ని స్వీకరించుచున్న సమయం, ఆ మందసాన్ని స్వీకరించే సమయంలో ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాలి? దహన బలులు అయిపోయిన ఇశ్రాయేలు అందరూ వచ్చారు, చేరుకున్నారు, ప్రార్థనాపూర్వకంగా జరిగినాయి. తర్వాత కార్యం ఏంటంటే మందసం ఎక్కడ ఉండాలి? ఇశ్రాయేలుకు పెద్ద దిక్కుగా ఒక లేవీయుడు, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు, భద్రత కలిగిన వాడు, దేవునికి మహిమకరంగా జీవించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు అబినాదాబు. ఎవరైనా ఆయనకు ఒక 3 కొడుకులు. ఒక కొడుకును దేవుడికి ఇచ్చేసాడు. ఆయన పేరు ఎలియాజరు. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగింది? షార్ట్ కట్ లో మళ్ళా చెప్తున్నా మీకు, వినండి. ఫిలిస్తీన్లు సర్దారులు ఆ బండిని బండి మీద మందసం పెట్టి ఎడ్లను తోలారు. అవి వచ్చి ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి ఆగినాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ శ్రద్ధగా వినాలా, ఎందుకంటే ఇది పిన్ టు పిన్ మళ్ళీ మీకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది, మీకే గుర్తుంచుకోండి. వచ్చాక ఇశ్రాయేలు ప్రజలు స్వీకరించి ఏం చేశారు? దేవునికి దహన బలిని అర్పించారు. సమాధానం కొరకు ప్రార్థనాపూర్వకంగా మందసాన్ని స్వీకరించారు. మందసములో ఏముంది? మందసములో దేవుని మహిమ ఉన్నది. ప్రియులారా, మనం 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఇంకా మనం చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అది ఆ వివరణ ఎక్కువ అవుతుంది. అందుకనే టోటల్గా ఒక షార్ట్ కట్ ఒక మాట మీకు చెప్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా వివరంగా చెప్తా. మందసంలో ఏముంది, మందసంలో ఉన్న వస్తువులకి ఉన్న ప్రత్యేకత ఏంటి, అది వేరు. కానీ టోటల్ గా దేవుని మందసంలో దేవుని మహిమ ఉన్నది. ఏంటట బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మందసములో ఆయన మహిమ ఉన్నది. అది ఎవరు తెరిచి చూసినా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం చదువుకుంటే అర్థమైంది. ఎవరు తెరిచి దాన్ని చూసిన వాళ్ళు బ్రతకరు. దేవుని మహిమ అంటే దేవుని ఆత్మ. సరే, అది వేరే విషయం, టాపిక్ డైవర్ట్ అయింది కాబట్టి నేను ఎక్కువ లెంత చేయట్లేదు. ఇక్కడ అబినాదాబు ఇంటికి తీసుకొద్దామంటే అబినాదాబు ఎలాంటి వాడై ఉండాలా? సంఘములో లేక సమాజంలో లేక మన సంఘములో ప్రతి చర్చిలో కూడా ప్రతి సంఘములో కూడా దేవునికి విరోధంగా నడిచే వ్యక్తులు ఉండరా? భక్తి గలవారు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. కానీ సంఘం మొత్తానికి ఒక ఓటింగ్, ఒక ఎలక్షన్ పెడితే ఎవరు ఈ సంఘంలో భక్తి శ్రద్ధలతో దేవుని పని చేస్తారు అని అంటే, ఇదిగో పలానా వ్యక్తి అని టక్కున అందరూ చెప్తారు. చెయ్యని వ్యక్తిని చెప్పమని చెప్తారా? సో అలానే ఇశ్రాయేలు ప్రజలకు ఒక దిక్సూచిగా, పెద్దవాడిగా, పెద్ద దిక్కుగా, లేవీయుడుగా ఉన్నవాడు అబినాదాబు. ఆయన గురించి రాయబడి ఉంది. ఎప్పుడు? దహన బలి అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థనా పూర్వకంగా ఆ మందసాన్ని స్వీకరించాక ఆ మందసం ఎక్కడ పెట్టాలి? జరిగిన ఘోరాలన్నీ జరిగిపోయినాయి. ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలంటే ఓ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రదేశంలో, అదే ఆ ప్రదేశంలో పెట్టాలంటే లేక ఒక ఇంటిలో పెట్టాలంటే ఆ ఇంటి వాడు ఎలాంటి వాడై ఉండాలా? పరిశుద్ధమైన జీవితం జీవించేవాడై ఉండాలా? దేవుని పట్ల శ్రద్ధాభక్తులు కలిగిన వాడై ఉండాలా? అంతేకాదు ప్రార్థన యోధుడై ఉండాలా? దేవుని మందసాన్ని భద్రంగా కాపాడేవాడై ఉండాలా? ఇప్పుడు చిన్న ఉదాహరణ, అయ్యా ఒక పెద్ద మనిషి లేదా అమ్మ నువ్వు కాస్త పిల్లలను తీసుకొని వచ్చావు కదా, మంచిదే, ఈ వస్తువులు ఏవి పాడవకుండా జాగ్రత్త చూడు, దేవుని మందిరంలో ఆ వస్తువులు అమ్మాయివి అని అన్నావు అనుకో, ఆ వస్తువులు పిల్లలు పాడు చేస్తున్నా
చూస్తూ ఊరుకుంటే అది భద్రత కలిగిన బాధ్యత కలిగిన పద్ధత, బాధ్యత లేనిదా? దాన్ని బాధ్యత రహితం అంటారు, బాధ్యత లేకపోవడం అంటారు. దేవుని మందిరంలో ఉన్న ప్రతి వస్తువు చాలా విలువైనది. చాలాసార్లు చెప్పి మాట నీకు ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆలయంలో ఉన్నటువంటి, ఇన్ కేసు ఇలాంటి పెన్ అయినా సరే, ఒక పెన్ను కావచ్చు, ఒక పుస్తకం కావచ్చు, ఏదైనా అది విలువైందే. దాన్ని చాలా భద్రతగా చూడాలి. అంటే భద్రతగా చూడగలిగిన వాళ్ళు ఎవరుంటారు? భక్తులైతే ఉంటారు. అట్లా భక్తి ఉంటే భద్రత ఉండిద్ది. భక్తి లేకుండా ఉండిద్దామా? ఉండదు. నీ జీవితం, నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడుతుందా? నువ్వు ఎన్నో సంవత్సరాలు అవుతుంది బాప్తిసం తీసుకొని, ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనలో అంగలార్చావు, ఎన్నో అనుభవాలను పొందుకున్నావు, అయినను ఆశీర్వాదం నీ ఒడిలోకి ఎందుకు రావటంలా? ఆశీర్వాదాన్ని ఎందుకు స్వీకరించట్లా? కారణం ఏంటంటే, నీ దగ్గర, నీ హృదయంలో దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు పరిశుద్ధత ఎంత మాత్రం కనిపించట్లా. అంటే ఎలా ఉన్నావు? భక్తుడు వలె ఉంటున్నావు, భక్తిపరురాలు వలె ఉంటున్నావు, వేషధారణ కలిగిన జీవితం కలిగి ఉంటున్నావు. అభినాదాబు అలాంటి వాడు కాదు. అభినాదాబు ఒక భద్రత కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన జీవితం జీవిస్తున్నవాడు. లేవీయుడు దేవునికి మంచి కనెక్టివిటీ కలిగిన వాడు, మంచి సంబంధాలు కలిగిన వాడు. అంటే విశ్వాస జీవితంలో జీవించే ప్రతి సేవకుడు గాని, ప్రతి విశ్వాసి గాని ఎలా ఉండాలంటే, దేవుడితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. దెయ్యాలతో కాదు. దెయ్యాలతో ఎవరు? దెయ్యాల ఫ్రెండ్స్ దెయ్యాలతో కలిసి ఉంటారు. దేవుడి పిల్లలు ఎవరితో ఉంటారు? దేవుడితో ఉంటారు. ఇక్కడ అభినాదాబులో ఉన్న లక్షణాలు ఈ 7వ అధ్యాయంలో చక్కగా చెప్పారు. అభినాదాబు గొప్పవాడే, గొప్పవాడు కాబట్టే తన కుమారుని దేవునికి మందసాన్ని కాపాడే విషయంలో, దేవుని మందసాన్ని కాపాడే విషయంలో ఆ పరిచర్య కొరకు తమ జీవితాన్ని త్యాగం చేసే రీతిలో కుమారుణ్ణి దేవునికి అర్పించేశాడు. అర్పించబడిన తర్వాత నా కొడుక అంటే కుదరదు. ఇంకా సేవకు మనం వెళ్ళేటప్పుడు మన దేశంలో అయితే తల్లి తండ్రిని పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు నిజంగానే తల్లిదండ్రులు విడిచి లోకంలో ఉన్న వాళ్ళే పెద్దలు, నాకు తల్లులు, నా తండ్రులు అని చెప్పి అనుకునే సేవకులు ఉన్నారు. కాదంట్లా. దేవునికి మనం సమర్పించుకున్న తర్వాత, మన జీవితాన్ని దేవునికి అర్పించుకున్న తర్వాత దేవునితోనే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. ఈ మొదటి వర్డ్ మనం చదువుతుంటే ఈ సంభాషణ ఏది? ఫిలిస్తీన్ల మధ్య ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది వెళ్ళి చూడటం, కొంతమంది పాడైపోవటం, ఎన్ని జరిగిన తర్వాత, దహన బలులు అర్పించిన తర్వాత, ఆ మనసాన్ని స్వీకరించిన తర్వాత జరిగినది ఏంటంటే, మొదటి వచనం, అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందిరమును మందసమును తీసుకొని పోయి కొండయందుండే, యాడుంటాడంటే ఈయన? గుర్తుంచుకోండి, పదం గుర్తుంచుకోండి. కొండయందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరుకు ప్రతిష్ఠించింది. తన కుమారుని ఇదేని ప్రతిష్ఠించి మందసాన్ని కాపాడుకోవడం కోసమే. పని అంటే, ఆయన పని ఏంటంటే మందసాన్ని కాపాడే పనే. కుటుంబంతో సంబంధం ఇలా, దేవుడితోనే సంబంధం ఆయనకి. ఇంకా ఈరోజు సేవకి రాబోతున్న ఆత్మీయ పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీకైనా నేను చెప్పగలిగేది ఒకటే, నీకు సేవ చేయాలనుందా? ఒకటి గుర్తుంచుకో, నువ్వు ప్రతిష్ట చేయబడిన తర్వాత దేవునికి నీకు తప్ప కుటుంబానికి నీకు కాదు. అలాగని కుటుంబ వ్యవస్థను పోగొట్టుకోమని నేను చెప్పను. అంటే కుటుంబానికంటే ప్రాధాన్యత ఎక్కడంటే దేవునితోనే. చాలా సందర్భాల్లో మా నాన్నగారు చనిపోయి ఉండి కూడా ఇక్కడ బుధవారం రోజు ఏదో ఆపలేదు నేను ప్రేయర్. అంటే దేవుని పనిని వెనకడుగు వేయకూడదు, వదిలిపెట్టకూడదు. మన సెల్ఫిష్ కోసం దేవుని పని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టేవాడు నిజంగా కనెక్టివిటీ కట్ చేసుకున్నట్టే, దేవునికి మనకు సంబంధాలు కట్ చేసుకుంటే. అందుకేం చేశాడు? ఎలియాజరును మందసాన్ని కాపాడే పనికి ప్రతిష్ఠించాడు. అందుకోసమే అతను బ్రతకాలి.
అందులోనే అతను మరణించాలి. ప్రతిష్ఠ చేయటం అంటే అలా ఉండిద్ది. దేవునికి నిన్ను ప్రతిష్ఠ చేసుకునే సమయంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? సమర్పణ. ఇదిగో మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యతో చెప్పి మా అమ్మతో చెప్పి మా నాన్నతో చెప్పి వాళ్ళు ఓకే అంటేనే సేవకుడు అయిన నీకు ఆ ఆలోచన ఉండకూడదు. ఎవరితో చెప్పాలి తెలుసు? నువ్వు దేవునితో చెప్పు, దేవునితో సంభాషించు, దేవుణ్ణి అడుగు. ఇది అన్నయ్యని అడిగి, అక్కయ్యని అడిగి, చెల్లిని అడిగి, తమ్ముడిని అడిగి కాదు, లేదా మామయ్యని అడిగా, అత్తని అడిగా కాదు. ఎవరిని అడగాలి? నువ్వు దేవునిని అడగాలి. ప్రతిష్ఠ చేయబడిన తరువాత ఇక లోకంతో అతనికి పనే లేదు. 20 సంవత్సరాలు మందసాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఆ ఇంట్లో. కానీ మరొక ఇద్దరు ఉన్నారండి అదే ఇంటిలో. ఆ ఇద్దరు ఎవరు తెలుసా? ఒక ఆయన అబినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఆ యొక్క మందస్సు ఉంది. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇంటికి వెళ్ళి అధ్యాయం మొత్తం వివరంగా చదువుకోండి. చూస్తున్న మీరు ఈ ప్రసంగం అయిన తర్వాత అధ్యాయం మొత్తం వివరంగా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే 20 సంవత్సరాలు మందసాన్ని పెట్టుకున్నారు. దేవుని ఆత్మ నీతో కలిసి ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలైనా నీకు ఆరోగ్యమే. దేవుని ఆత్మను పొందుకున్న నీకు, దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకున్న నీకు, దేవుని ఆత్మను రుచి చూసే నీకు ఎప్పుడు కూడా ఆరోగ్యపరంగా కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, మంచి అభిషేకాన్ని దేవుడిస్తాడు, మంచి దీవెనలు దేవుడిస్తాడు. అంతేకాదు నీ పొలములో పంట గాని, నీ ఎద్దులు గాని, నీ మేకలు గాని, నీ గొర్రెలు గాని, నీ కలిగిన పిల్లలు గాని అన్ని విషయాలు దీవించబడతారు. ఇక్కడ ఎలియాజరు మందసాన్ని కాపాడుకోవటానికి ఉంచితే ఇంకొక ఇద్దరు కూడా సహకరించారు కొంతకాలం. కానీ ఈ ఇద్దరిలో ఒక ఆయన ఉజ్జాయన ఎందుకు చనిపోయాడు? ఉజ్జాయన అతను చనిపోయాడు. మందసం బండి మీద, కొత్త బండి మీద ఎక్కించి యెరూషలేముకు తీసుకొచ్చేటప్పుడు ఆ మందసం జారిపోతుంటే చెయ్యి పెట్టాడు పట్టుకోవడానికి. స్పాట్ లో కాలిపోయాడండి, షాక్ కొట్టినట్టు. ఎందుకు చనిపోయాడు? అరే ఇంత భక్తి శ్రద్ధలు కలిగిన అబినాదాబు కుమారుడు చనిపోవడం ఏంటి అసలు? చాలా మంది అక్కాయిలకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. నేను ఎంత ప్రార్థనా పరుడను, నేను ఎంత ప్రార్థన చేయగలిగిన దాను, నేను ఎంత పరిచయం చేయగలిగిన దాను. అరే నువ్వు పరిచయం నువ్వు బాగానే ఉన్నావు, నీ పిల్లలు బాగున్నారా చూసుకున్నావు ఎప్పుడన్నా? నీ పిల్లలు బాగున్నారా? నీ పిల్లల క్రమం బాగుందా? నీ పిల్లల హృదయాలు బాగున్నాయా? ఎలా ఉన్నాయి? ఎలా జీవిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబినాదాబు భక్తి కలిగిన జీవితం అబినాదాబుకే కాదు, తన కుమారుడైన ఎలియాజరుకి ఉన్నది. అంతేకాకుండా ఇంకొక ఆయన ఉన్నాడు, అహ్యో అని. ఎవరైన పేరు? అహ్యో. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ మరణించింది మాత్రం ఉజ్జా. కారణం ఏంటంటే ఆ ఇంటిలో మందసాన్ని ఎలా చూశాడు అంటే ఇతను ఒక ఆట బొమ్మలాగా చూశాడు. భక్తి శ్రద్ధలతో చూడలేనా? ఈయన లేవీడే కదా, తండ్రి లేవీడైనప్పుడు ఉజ్జా కూడా లేవీడే కదా. ఏమి లేదు అంటే భద్రత లేదు, ఏమి లేదంటే భక్తి లేదు, ఏమి లేదంటే విశ్వాసం లేదు, ఏమి లేదంటే పరిశుద్ధత లేదు. కింద 2వ వచనానికి వద్దాం, చదువక్క. మందసము కిర్యత్యారీములో నుండి ఉన్న కాలము 20 సంవత్సరములు ఆయన. ఇశ్రాయేలు అందరూ యెహోవాను ఏందంట దేవుణ్ణి ఎలా ఆరాధించాలట? దుఃఖపడుతున్న ఇశ్రాయేలుకు చెప్తున్నాడు సమూయేలు ప్రవక్త, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మన్ను కొనినేలా అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించాలి. ఇప్పుడు పట్టుదల ఉండాలండి మనలో. ఇక్కడ అస్తారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేయండి, అన్య దేవతలు తీసివేయండి అని అంటే అన్య సాంప్రదాయాలు, దేవునికి విరోధమైన సాంప్రదాయాలను దూరం పెట్టేయండి.
పట్టుదలతో దేవుణ్ణి ఆరాధించు, పట్టుదలతో ప్రార్థన చేసి చూడు. పట్టుదల నీలో ఉండాలా. చాలా మందికి పట్టుదల ఉండదు. పట్టు ఎలా ఉండాలి? అరే ఏ పట్ల వీడిది? ఉడుము పట్ర అంటారు కదా. అంటే ఉడుము ఏం చేసింది? ఆ రోజు రాజుల కాలంలో ఉడుము పైకేసేసి దానికి తాడుగడ్డి పైకేసి, ఎందుకంటే అది లాగినా రాదు కది, ఎక్కేసేవాళ్ళట. అట్టెల్లి జయాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మన పట్టు ఎలా ఉండాలా? ఓ యాకోబు వలె ఉండాలా. మన పట్టు ఎలా ఉండాలా? ఓ దానియేలు వలె ఉండాలా. మన పట్టు ఎలా ఉండాలా? ఓ దావీదు వలె ఉండాలా. అరే ఏ పట్టురా నీది? ఎంత లూజ్ ఉంది నీ పట్టులో. లూజ్గా పట్టుకుంటే పైన ఉండవు, లూజ్గా పట్టుకుంటే ఉంటావు పైన. ఏదో ఏల పడతా పట్టుకున్నావు, కొండ మీద నుంచి కింద పడ్డావు, చెట్టు దొరికిందని పట్టుకున్నావు కొమ్మని. వదిలేస్తే ఏమైంది? చచ్చిపోతావు నువ్వే. అనగా భక్తి విషయంలో కూడా లూజుగా ఉండబాక. పట్టుదల పట్టేవాడంటే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోకూడదు. మన పట్టుదల అంటే జయాన్ని పొందుకునేంత వరకు ఆ పట్టుదల విక్రమించే ప్రసక్తి లేదు. ఒక అంశాన్ని తీసుకొని ప్రార్థన చేస్తామంటే ఆ అంశంతో మన సక్సెస్ అయ్యేంత వరకు, ఆ అంశం నెరవేర్చబడేంత వరకు, విజయాన్ని రుచి చూసే వరకు విశ్రమించకూడదు. అది క్రైస్తవుల తత్వం. అదే చెప్తున్నారు సమయాలు ఇస్రాయేలు ప్రజలకి. ఎందుకు మీ దగ్గర ఇంకా అన్య దేవతలు ఉంచారు? ఎందుకు ఆ విగ్రహాన్ని ఆరాధన చేస్తున్నారు? ఎందుకు ఇంకా అలా ప్రవర్తిస్తున్నారు? మానవుని చేతితో నిర్మించబడిన ఆ యొక్క రాళ్ళకు, పొట్టలకు చేతులు ఎందుకు మొక్కుతున్నారు మీరు? స్వయంభవుడైన మహా గొప్ప దేవుని తట్టు తిరిగి ఏమంటున్నాడా? పట్టుదలతో, ఎలా? పూర్ణ హృదయంతో. ఎలా అంట దేవుని ఆరాధించాల్సింది? పూర్ణ హృదయంతో, పట్టుదలతో యెహోవాని. ఆయన ఏం చేస్తాడు అప్పుడు? మల్లుకొని యెహోవా తట్టు మీ హృదయం త్రిప్పుకొని ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును, శత్రువు చేతిలో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే, ఇప్పుడు కొంతమందికి కొన్ని అనారోగ్యమైన పరిస్థితులు, మరికొందరికి దెయ్యాలు పట్టి వదలవు. కానీ నేను చెప్పగలిగింది ఏంటంటే, దురాత్మల చేత పీడించబడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడునైనా సరే దేవుని తట్టలా తిరిగి, దేవా నన్ను విడిపించువాడా, అపవాది ఎంతగానో గలిబిలి చేస్తున్న జీవితాన్ని సరిచేయి ప్రభా అని ప్రార్థించి దేవుని తట్టు తిరిగి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసి పూర్ణంతో దేవుణ్ణి సేవించినట్లయితే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. అంటే ఫిలిస్తీన్లు, శత్రువులైన ఫిలిస్తీన్లు చూసి గజగజ మునిగిపోతున్నారు వీళ్ళు. అయితే మనకి 5వ వచనం చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు సమూయేలు? ఇశ్రాయేలు అందరిని మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షాన యెహోవాకు ప్రార్థన చేతులని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకొని ఆమేన్ హల్లెలూయా. ఈయన మిస్పాకు పిలిచినప్పుడు ఈయన అంటున్న మాట ఒకటే, మీ అందరి పక్షాన్ని నేను ప్రార్థన చేస్తా. ఏమన్నాడా? అంటే సేవకుడు ఏం చేస్తాడు? సేవకుడు ఏం చేస్తాడు? విశ్వాస సమూహం కొరకు ప్రార్థన చేస్తాడు. బట్ విశ్వాసులు ఎలా ఉండాలి? ఎక్కడికి రావాలి? మిస్పాకు అనగా సేవకుడు ఎక్కడున్నాడో అక్కడికి రావాలి. కొంతమంది రావడానికి అస్సలు కాలు రావు. ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం, సోమరిపోతు తనం, నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యమైన వైఖరి. ఇశ్రాయేలు ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పుడు సమూయేలు చెప్పిన సందేశం ఏంటో తెలుసా? మీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తా, మీ పూర్ణ హృదయంతో మీ దేవుడైనా మన దేవుడైనా యెహోవా తట్టు తిరగండి. నీ పూర్ణ హృదయంతో యెహోవా తట్టు తిరుగు, పట్టుదలతో ప్రార్థన చేయి. మీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తా అన్నప్పుడు మిస్పాకు వచ్చారు, సమూయేలు దగ్గరకు వచ్చారు. ప్రజలు వచ్చి ఏం చేశారు తెలుసా? నీళ్ళ గురించి రాయబడి చూడండి. యెహోవా సన్నిధిని నీళ్లు చేది యెహోవా సన్నిధిని ఆ దినము కృమ్మరించి.
ఏమంటే నీళ్లు చేదం అంటే బావిలో నీళ్లు మొత్తం పారబోయడం కాదు. ఇక్కడ నీళ్లు చేదినట్టు తమ హృదయాల్లో ఉన్న ప్రతి వేదన, ప్రతి బాధను కూడా కన్నీళ్లతో ఉపవాసం ఉండి అంగలార్చారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఓ శాపగ్రస్తమైనది మన ఇంటి నుంచి, మన ఒంటిలో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే మనకు కావాల్సినది తెలుసా? నీళ్లు చేది శుభ్రంగా కాళ్ళు కడుక్కొని నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకం ఎప్పుడైతే మనం కుమ్మరిస్తామో మన పక్షాన దైవజనుడు ప్రార్థన చేస్తాడో అద్భుతం నీ వశమైపోతుంది. దేని గురించి నువ్వు భయపడుతున్నావు? రోగం గురించా? దేని గురించి నువ్వు భయపడుతున్నావు? ఏ సమస్య గురించి భయపడుతున్నావు? దేని గురించి భయభ్రాంతులు గురైపోయి వామ్మో నా జీవితం అయిపోయిందని ఆందోళన చెందుతున్నావో ప్రతి విధమైన ఆందోళన నుంచి విడిపించడానికి శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, స్వయంభవుడైన మహా గొప్ప దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. ఆయన సన్నిధిలో నీళ్లు చేరి మనల్ని పరిశుద్ధపరచుకొని కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఆ ఉపవాసమును ఆచరించుట అనగా శరీర క్రియలను చంపేవేసి ఆత్మానుసారమైన ఉద్యమం మనలో ఎప్పుడైతే రగులుతుందో దేవుడు ఒక నూతనమైన క్రియ మనలో ప్రారంభిస్తాడు. అప్పుడు సమయాన్ని ప్రార్థన చేశాడు వీళ్ళందరి పక్షాన. వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. కాలక్రమేణా 10వ వచనం వరకు వచ్చి చూసినట్లయితే వీళ్ళు మిస్పాలో చేరి ప్రార్థన చేస్తున్నారనే విషయం ఫిలిస్తీ శబ్దాలకు వినపడి వాళ్ళు ఇశ్రాయేలు మీదకి రావడం మానేస్తారండి. అంటే భక్తి కలిగిన జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం, భద్రత కలిగిన జీవితం, అంగలార్చే జీవితం, ఉపవాస ప్రార్థన అనుభవపు జీవితం ఒక గొప్ప విజయానికి దారితీస్తుంది. మన దగ్గర అది ఉందా? మన దగ్గర పనిచేస్తున్నామా? భద్రత ఉందా? భద్రత. ఏ భద్రత? వాక్యాన్ని కాపాడుకునే భద్రత నీలో ఉందా? వాక్యం వింటున్నావు, ఒక చెవితో వింటావు, వేరొక చెవితో వదిలేస్తావు. ఈరోజు చెప్పిన వాక్యం ఏంటి? నేను చెప్పా, దేవుడు ఒక మంచి అనుకూలమైన సమయం మనకిచ్చి యూట్యూబ్ ఛానల్ కూడా ఇచ్చాడు దేవుడు మనకి. ఈ రోజు వాక్యం సరిగా వినలేదా? యూట్యూబ్ లో చూసుకుందాం ఏం చెప్పారు అని. అభినాదాబు కుటుంబం 20 సంవత్సరాలు ఓ చరిత్ర సృష్టించి గొప్పగా ఉన్నారు అని అంటే కారణం ఏంటి తెలుసా? ఎందుకు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందంటే వారి దగ్గర భద్రత ఉందండి. దేవుడిచ్చిన మాటను భద్రపరుచుకుంటారు. దేవుడి పరిచర్యలో భద్రత కలిగి ప్రవర్తిస్తారు. ఈ భద్రత అభద్రత మనలో ఉందనుకోండి, మన హృదయాన్ని పాడు చేసుకునే వారిగా, మన జీవితాలు పాడు చేసుకునే వారిగా, భద్రత లేకుండా అభద్రతతో అంటే జాగ్రత్త లేకుండా అజాగ్రత్తతో మనం ఉంటే ఎవ్వరో ఏదో జరగదు, ఎవరికో ఏదో జరగదు. మనం అజాగ్రత్తగా ఉంటే మనకే ప్రమాదం కదమ్మా. మనం జాగ్రత్తగా ఉంటే మనకే రక్షణ, మనకే ప్రొటెక్షన్. మరి ఆ జాగ్రత్త కలిగి మీరు ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో నిర్ణయం మీకే అప్పగిస్తున్నా. ఈ యొక్క గ్రంథం ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో నాకు తెలిసిన సారాంశం ఏంటంటే పరిశుద్ధమైన జీవితంలో భద్రత ఉండాలి. ఏముండాలా? భద్రత ఉండాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధత కలిగి అదరాబెదరగా మొహం కడుక్కొని రావడం కాదు. నీ దేహం పరిశుద్ధతగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, నీ నడక, నీ క్రమం, నీ ప్రవర్తన సమస్తం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధికి మిస్పాకి సమూయేలు దగ్గరికి అనగా దైవజనుడి దగ్గర వారు వచ్చి అంగలార్చారండి, ప్రార్థన చేశారు. ఎలా? ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఇశ్రాయేల్ సర్దారులు పరుగులు ఎత్తారు. ఇంకెప్పుడు ఇశ్రాయేల్ జోలికి మనం రాకూడదు బాబు అని భయభ్రాంతులకు గురయ్యారు. శత్రువు నిన్ను చూసి పారిపోవాలంటే నీ దగ్గర ఉండాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు చూడరు. ఆ పరిశుద్ధత నీలో ఉంటే, పరిశుద్ధతతో కూడుకున్న భద్రత కలిగిన జీవితం నీలో ఉంటే, ఏ జాగ్రత్త, ఏ భద్రత అంటే వాక్యాన్ని జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరచుకో, సేవ్ చేసుకో. విన్న వాక్యాన్ని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే రీతిలో మనం ఉండకూడదు. నీ పరిశుద్ధతే నిన్ను గొప్పదానిగా చేసింది.
నీ ప్రార్థన జీవితం నేను గొప్పగా హెచ్చించింది. గిబియా అనే మాటకు అర్థం ఏంటంటే గిబియాలో అబునాదాబు ఇంటిలో ఉంచారు. గిబియా అంటే ఎత్తైన అనే మాట అర్థం. గిబియా అనగా ఎత్తైన. ఈ గిబియాలోనే యెహోషువ ప్రార్థన చేస్తూ సూర్యుడిని ఆజ్ఞాపిస్తాడు, నువ్వు గిబియాలోనే ఉండిపో, పైకి రాబాక, ఎక్కడున్నావు అక్కడే ఆగిపో. యెహోషువ ఒక మనుషుడు ఆజ్ఞాపిస్తే సూర్యుడు అక్కడే ఆగిపోయాడు, కదలలే. ఇంకా ఎన్ని రోజులు? ఒక రోజంతా సూర్యుడు అక్కడే ఉండిపోయాడు. సో అందుకనే ఇంత ప్రార్థనా శక్తిమంతుడు యెహోషువ, ఇంత ప్రార్థనాపూర్వమైన జీవితం గడిపినాడు అబినాదాబు. ఇంత ప్రార్థనా జీవితం కలిగిన నువ్వు కూడా సమూయేలు వలె తయారు కావాలి, ఒక అబినాదాబు వలె ఉండాలి. సమర్పించాడు, ప్రతిష్ఠించుకున్నాడు తన కుమారుడిని. ప్రతిష్ఠ చేయబడిన తన కుమారుడి విషయంలో కూడా ఆయన చాలా భద్రతగా ఉన్నాడు. అంటే మనం దేవునికి సమర్పించుకుంటామే కానీ భద్రత మనలో ఉండదు, పరిశుద్ధత మనలో ఉండదు. మన ఆలోచనలో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత ఉండాలి. కానీ ఆలోచనలో అపవిత్రం, క్రియల్లో అపవిత్రం, తలంపులో అపవిత్రం. అపవిత్రత అంటే పాపంతో కూడుకొని నువ్వుంటే ఎలా నువ్వు అభివృద్ధి చెందుతావు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది నీ జీవితం ఇప్పటి వరకు. అది ఎదగాలి అంటే ఏం చేయాలి? పూర్ణ హృదయం, నీ దగ్గర ఉన్నవన్నీ కూడా, నీ హృదయంలో ఉన్నవన్నిటిని కూడా తీసివేయి. సమూయేలు ప్రవక్త దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? 7వ అధ్యాయము 3-4 వచనాలు అనుకుంటూ, 3వ వచనంలో వాళ్ళు దుఃఖిస్తూ సమూయేలు దగ్గరికి వస్తే ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలు తిట్టారు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన యెడల అన్య దేవతలు, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి ఏవేయాల మీరు? మీ మధ్య నుండి తీసివేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అంటే మీ హృదయంలో కొన్ని తీసివేయాల్సినవి ఉన్నాయి, పట్టుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. పట్టుకోవాల్సింది దేవుని సన్నిధిని, విడిచిపెట్టాల్సింది అపవిత్రతను. ఏం చేస్తున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు బాప్తిజం తీసుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా? ప్రియులారా, 20 సంవత్సరాల కాలం అబినాదాబు ఇంటిలో ఉంది. ఆ తర్వాత ఆ యొక్క మందసం తీసుకొచ్చేటప్పుడు అబినాదాబు కుమారుడు ఉజ్జా చనిపోయాడు. కారణం ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్ మీరు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం మేము విడిచిపెట్టాల్సింది, వదిలిపెట్టాల్సింది ఎన్నో ఉన్నాయి మా హృదయంలో, కానీ వదిలిపెట్టలా. లోకానుసారమైన ఆచారాలు, నీకు విరోధమైన క్రియలు మాలో నుంచి తీసివేసి మమ్మల్ని పరిశుద్ధపరచండి. పట్టుదలతో, పూర్ణ హృదయంతో, ప్రార్థనాపరులుగా, ప్రార్థనా యోధులుగా మమ్మల్ని సిద్ధపరిచి ఉపవాసముతో, కన్నీటి ప్రార్థన అనుభవంతో గొప్ప గొప్ప విజయాలను సాధించేదాన్ని తన దయచేయమని. ఇప్పటి వరకు మాలో ఉన్న అపవిత్రమైనవి ఏది మేము వదిలిపెట్టలా, కానీ తీర్మానించుకుంటున్నాం. ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఒక తీర్మానం మాలో ఉండాలి. ప్రభా, నా హృదయంలో నీకు విరోధమైనది ఏది నేను పెట్టుకోను, నీకు అసహ్యమైనది నాలో ఉండటానికి వీళ్ళే. ఆ పరిశుద్ధత నన్ను ఏలుబడి చేయుగాక. పరిశుద్ధ హృదయం నేను కలిగి పవిత్రమైన ఆలోచనలతో నీ సన్నిధికి చేరే ధన్యతను దయచేయాలి. ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోధులుగా మాకున్న ప్రతి రోగాన్ని దూరపరచుకోవడానికి శక్తిమంతులుగా తయారు చేయండి. మమ్మల్ని నూతనపరచండి. వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు ఏ అవసరత ఉందో వారి అవసరతలు, అక్కరతలు మీరు తీర్చండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం సరిగా లేని వారికి వ్యాపారం, చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. బిడ్డలు లేని వారు ఉన్నారు, అనేకులు చోత అయ్యా, అనేక రకాల మాటలు పడుతూ నా ప్రియ చెల్లెలు ఎంతమందో బిడ్డలు లేక, గర్భం లేక ఇబ్బంది పడుతున్నారు. వారి గర్భాలు మూయబడిన ఆ గర్భాలు తెరవబడుగాక. క్రీస్తు యేసు నామమున పరిశుద్ధతను బట్టి ఇప్పుడే ఈ క్షణమే ఆ గర్భాలు తెరవబడుగాక. మూయబడిన ద్వారాలు తెరవబడి క్షేమాభివృద్ధితో బిడ్డలు నింపబడుదురుగాక. సహాయం దయచేయండి. అలానే ప్రభా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి. ఎవరు ఎటువంటి ఆశలతో రైతు వారిగా ఉన్నవారు, చేతి పనులు చేసుకునే వారు,
ప్రతి బిడ్డకు వారి వారి అవసరతలు తీర్చి సహాయం దయచేసి సమృద్ధితోనూ పరిశుద్ధతతోనూ పట్టుదలతోనూ పూర్ణ హృదయంతో ఉపవాస ప్రార్థన అనుభవం లోతుల్లోనికి బిడ్డలు నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. దయచేసి ఈ మెసేజ్ అనేకులకు ఫార్వర్డ్ చేయండి. అభినాదాబు గురించి మనం నేర్చుకుంటున్నాం. అభినాదాబు కలిగిన బిడ్డలు ఉన్నారు, వారు ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో నేర్చుకుందాం. అలానే ఉజ్జా ఎందుకు మరణించాడు ఈ అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.